సో ఫస్ట్ రౌండ్ ఇస్ వెరీ సింపుల్. అంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు సే సపోజ్ అశు టీం నుంచి వచ్చిన వాళ్ళు ఆన్సర్ చెప్పే వాళ్ళు ఇటువైపు నుంచి ఉంటారు అండ్ ఇంకొకరు ఇటువైపు నుంచి ఉంటారు. వెనకాల అక్కడ ఎల్ఈడిలోని కొన్ని ఇమేజెస్ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళ వెనకాల ఆన్సర్ ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఇటువైపు నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఏముందో చూసి దాన్ని యాక్ట్ చేయొద్దు, బట్ దాన్ని డిస్క్రైబ్ చేయండి. ఐటమ్ ఏంటో చెప్పొద్దు. ఓకే, ఆల్ రైట్. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 ఫస్ట్ రౌండ్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీకే ఇస్తాను. వాళ్ళు తను చెప్పింది ఫస్ట్, తను చెప్పేసింది. యా శ్రవంతి, మీ టీం నుంచి ఫస్ట్ వచ్చే ఇద్దరు ఎవరు? 6 అడుగుల ఆజానుబాహుడు మా బాహుబలి లేవయ్యా లేవు అర్జున్ అంబాటి, అలానే మా అందాల రాశి యష్మి. Can we have the first picture on screen please? అబ్బాయిల చెవిలో ఎప్పుడు అమ్మాయిలు పెడుతూ ఉంటారు. అబ్బాయిల చెవులో అమ్మాయిలు ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా పువ్వు. దాంట్లో చెప్తూ ఉండండి. ఏ ఫ్లవర్ అనా? రోజ్ ఫ్లవర్. అది కాదు, కలర్స్ ఉంటవి కదా, చాలా కలర్స్ ఉంటాయి కదా. అమ్మాయి అందరూ ఒకే ఫ్లవర్ పెడతారా? కొట్టేటట్టుంది. ఒక రకమైన కలర్స్ పెడుతూ ఉంటారు. సన్ఫ్లవర్. సన్ఫ్లవర్. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క కలర్ పూలు పెడుతూ ఉంటారు చెవులు. ఫ్లవర్. ఒక రంగు అనేది ఉంటది. ఎర్ర పువ్వు. దాన్నే కరెక్ట్ గా రెడ్ ఫ్లవర్. Good one, congratulations, you have 1 point. మీరు రండి. All right, can we have the next picture on screen please? పెళ్లి అప్పుడు హనీమూన్, ఫస్ట్ నైట్. పెళ్లికి కావాల్సిన వాళ్ళు ఎవరెవరు మెయిన్? అమ్మా నాన్న. పెళ్లి చేసుకునేది ఎవరెవరు? అబ్బాయి అమ్మాయి. అమ్మాయిని ఏమంటారు? అమ్మాయి గర్ల్. అమ్మాయిని పెళ్లిలో అమ్మాయిని ఏమంటారు? పెళ్లి కూతురు. దేవుణ్ణి ఊరేగిస్తారు ఎందులో? ఇదంతా నాకు తెలియదు. పూర్వం రాజులు రాణిలు వస్తారు కదా. రథం. గుర్రం. ఇంకా చెప్పు. టైం అయిపోయింది. వెనక తిరిగి చూడు, దాన్ని ఏమంటారు? అది చూసినప్పుడు పల్లకి. ఎప్పుడు చూడలేదు జీవితంలో. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటది, నాకు పెళ్లి అవ్వలేదు. నాకేదో 30 సార్లు ఏంటంటే చెప్తున్నారు ఏంటంటే. నాకు అలాగే కనిపిస్తున్నా, నాకు ఎందుకు డౌట్. ఇంతకు ముందు చెప్పారు కాబట్టి 1 point. Yes. మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మా డార్లింగ్ ప్రియాంక విత్ హ్యాండ్సమ్ హంక్ నిఖిల్. ఆన్ స్టేజ్ ప్లీజ్. Yeah, can we have the first picture on screen please? సో ఇద్దరు ఒక అమ్మాయి కలిసి ఉంటే ఏమంటారు దాన్ని? ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటారుగా ప్రేమతో, దానికి ఇంకో పదాలు ఉంటాయి కదా. సరసాలు. ప్రేమతో ఒక కపుల్స్ మాట్లాడుకుంటా ఉంటారు కదా, దాన్ని ఆ పదాలు ఏమంటారు? నువ్వు ఇంకా కాదు సుధీర్ గదిలో ఉన్నప్పుడు చేస్తాడు అలాంటి ఏం చెప్పాలంటే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ముద్దు ముచ్చట. అన్ని క్లూలు ఇచ్చినా తెలియలేదు, నీ గది అంటే తెలిసిపోయిందయ్యా. But that's a right answer. Shuffle. So can we have the next picture on screen please? అది తినే పదార్థం. స్వీటా? తీపి. దాన్ని చాలా ఇష్టపడతాము. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది. ఆ పర్టిక్యులర్ స్వీట్ మీద ఒక సాంగ్ కూడా ఉంది. జిలేబీ. Congratulations, you're with the 2 points. Seventh, next ఎవరు వస్తారు మీ టీం నుంచి? రాము రాథోడ్ అండ్ అదితి. ఆన్ స్టేజ్ ప్లీజ్. All right, can we have the picture on screen please? మనకు సంబంధించిందే, మనం అది లేకపోతే నేర్చుకోలేము. పుస్తకం. మనకు సంబంధించింది. గొంతు. అలా దానికి వాక్యం. ఇంకా గొంతు, వాక్యం, గాత్రం, సాహిత్యం, స్వరం, సంగీతం. దానికి సంబంధించిందే ఒక ఇన్స్ట్రుమెంట్ అది. వీణ, వైలిన్, ఫ్లూట్,
వైలిన్, వీణ, Main సితార్, అదే. పియానో, కీబోర్డ్, దాన్ని పాత కాలంలో వాడేవారు. కీబోర్డ్, హార్మోనియం. సార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిని అదోలా చూస్తుంది కదా, అదోలాగా ప్రేమగా చూస్తూ, కొంటెగా చూస్తూ, సిగ్గుపడుతూ సిగ్గుపడడం కాదు, చూపుని ఏమంటారు? కొంటె చూపు. ఏదైనా జరిగే ముందర ఒకలాగా చూస్తే ఒక అమ్మాయి అబ్బాయిని చూడొచ్చు, అబ్బాయి అమ్మాయిని చూడొచ్చు. తప్పేముంది. అబ్బాయిని అమ్మాయి కొంటెగా చూసి ఎవరినైనా చూడొచ్చు. ట్రై చేయి రాము, ట్రై చేయి. ఎవరిని ఏమయ్యా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గాని, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి గాని ప్రేమగా కొంచెం అదోలాగా. దాన్ని ఏమంటారు? రొమాన్స్, దాన్ని చూపుతో, దాన్ని రొమాంటిక్ ఐస్. చూపు నువ్వు కళ్ళు చెప్తున్నావు, చూపు గురించి చెప్తున్నా అమ్మాయి. సరే, బట్ ఎనీవేస్ గుడ్ ట్రై, వెరీ గుడ్ ట్రై, థ్యాంక్ యూ. అశు, మీ సైడ్ నుంచి మా ప్రియాతి ప్రియమైన మా ధనుంజయ్ గారు విత్ తేజ ఆన్ స్టేజ్. నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. వాటర్ లో ఉంటది. ఓకే, దాన్ని తింటాం మేము. తింటాం. ఏంటి అది? మనము పచ్చిగా కాకుండా వేరే ఉంటాయి కదా, చెప్పండి పేరు. జెల్లీ ఫిష్. కాదు, పచ్చిగా కాకుండా చేపనే కానీ దాన్ని అలాగే డైరెక్ట్ గా కాకుండా ఫిష్. ఆ, దాని ముందు ఉంటుంది ఏమైనా వర్డ్? ముందు వెనక రెండు ఉంది. పోకాతాలు ఉంటాయి. మీకు ఎందుకో రెండు కట్ చేస్తారేమో. దాన్ని ఎండబెట్టేసి అట్లా తింటాం. ఎండు చేప. అంటే ఎండు చేప. దాన్ని కలుపుకొని తింటాం. ఎండు చేపల పులుసు. అంటే అక్కడ బేసికల్లీ మనం అందులో ఉన్న పదాలు వాడకూడదన్నాం. అది ఎండలో ఎండ పెడతాం కదా అని చెప్పానంటే ఎండ ఉంది కాబట్టి అందులో పదం వాడారు కాబట్టి ఆ పాయింట్ గెలుచుకోలేకపోయారు. బట్ దట్స్ ఎ వెరీ గుడ్ ట్రై. స్విచ్ అవ్వండి. నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. జామకాయలు తింటాం కదా, ఒక బర్డ్ దాన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హనీ బియా. హనీ బీ అంటే మంచి కలర్ఫుల్ బర్డ్స్. చిలక. జామకాయని చిలక ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పారు చిలక అని. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ ఎ వెరీ గుడ్ ట్రై. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో ఇద్దరు టై అయ్యారు. మరి టై అయితే ఎవరు ఎలా ఆడారో దాన్ని బట్టి ఏమన్నా మెడల్ ఇస్తారా లేకపోతే టై చేస్తారా ఏంటి అనేది నాకు తెలీదు. అది బేబీస్ డెసిషన్, నాట్ మై డెసిషన్. బేబ్స్. Hi, హాయ్ బేబ్స్. I feel that this is not valid. Why? Not counted. Oh, so as it is tie, so you don't want to give the medal to any of them. Yes, correct.